అమర్ బాగి ఎప్పుడు కలుస్తారు? అమర్ బాగి ఎప్పుడు కలుస్తారు సార్ అనేసి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్‌కి నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. అమర్ బాగి ఇంకొక 15 డేస్‌లో కలుస్తారు అనేసి. అలాగే లాస్ట్ వీక్‌లో అయితే ఒక వీడియో అయితే పెట్టాను. ఏ వీడియో పెట్టా అంటే అమర్ బాగి కలవరు కానీ మన బాగి అయితే ఆ ఇంటికొచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని అయితే చెప్పాను. చాలా మంది అయితే డౌట్ అయితే పడ్డారు. ఏం సార్ ఆ ఇంటికి ఎలా వస్తుంది? అసలు అమర్ మాట్లాడదు కదా! ఎలా వస్తుంది ఏమనేసి. చాలా మంది అయితే అనుమానాలు అయితే పడ్డారు. ఆ అనుమానాలకంతా ఫుల్ స్టాప్ పెట్టే ఎపిసోడే ఈరోజైతే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అబ్బా! ఎపిసోడ్ చూసినంత సేపు నవ్వుకోవచ్చు అసలు. అబ్బా! 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 అసలు 'భాగి' వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? 'మనోహరికి' ముసళ్ళ పండగ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరినో కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు రియల్ ఫ్యాన్స్ అనేసి నాకు తెలుసు. 'భాగి', 'అమర్‌కి' ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. 'నిన్నూరేళ్ల సావాసంలో' 'ఆరు', 'భాగి', 'అమర్' అంటే 'నిన్నూరేళ్ల సావాసం' ఫ్యాన్స్ అనేసి నాకు తెలుసు. ఆ ఫ్యాన్స్ అంతా ఎంతమంది మన వీడియో చూసి లైక్ చేస్తా ఉంటారో నేను చూడాలనుకుంటున్నాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇంక రాబోయే ఎపిసోడ్‌లు ఒక ఫైర్ బ్రాండ్‌ని అయితే క్రియేట్ చేయబోతున్నాయని మనకైతే తెలుస్తుంది. అంటే 'భాగి ఈజ్ బ్యాక్' అని అయితే మనం చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మనమైతే ఒక క్లియర్ కట్‌గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్టు 'భాగి' ఆ ఇంట్లోకి రావాలంటే చాలా భయపడతా ఉండింది. అంటే హైదరాబాద్‌కి రావాలంటేనే భయపడతా ఉండింది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత మనోహరి చేసిండే కుట్రలు, కుతంత్రాలు అంటే మనకు ఎలా ఉండాలంటే ఇప్పుడు మనకు కూడా మన వెన్నుదండి అంటే మన ఫ్రెండ్ గానీ, మన ఇంట్లో వాళ్ళు గానీ మనకు ఒక సపోర్ట్ ఇచ్చారనుకోండి. ఆ సపోర్ట్‌తో మనం చేయలేని అనుకున్న పని కూడా సాధించొచ్చు. అదే విధంగా అక్కడ ఆశ్రమంలో గానీ, అక్కడ పిల్లోళ్ళు గానీ, రాతోడు గానీ, అలాగే మన భాగ్య ఫ్రెండ్ గానీ వీళ్ళంతా సపోర్ట్‌తో భాగి ఏమి కోల్పోయింది 5 సంవత్సరాల్లో భాగి ఎంత కోల్పోయింది, ఏం కోల్పోయింది అనేసి ఇక్కడికొచ్చిన తర్వాత హైదరాబాద్‌కొచ్చిన తర్వాత తెలుసుకునింది. తెలుసుకున్న తర్వాత అక్కడ మన అమరేంద్రకైతే మన ఆరు పాపనైతే దగ్గర చేయడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయితే అయింది. అంటే అక్కడ ఆరు పాపకి ఒకదానికి మాత్రం నిజం తెలియదు. కానీ ఆరు పాపకి నిజం తెలిసినట్టే చేస్తూ ఉంటారు. అలాగే అమరేంద్ర గారికి కూడా నిజం తెలిసినట్టే ఉంది. కానీ నిజమైతే అంటే తన కూతురులాగా ఫీల్ అవుతా ఉంటారు కానీ తన కూతురు అని తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే అబ్బాయి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు. మన బంధువులు ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళు మన బంధువులు అనేసి. కానీ మన బంధువులు కాకపోయినా కానీ మనం ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే మన రక్త సంబంధం కానీ లేకపోతే మన బంధువులు అని తెలియకపోయినా కానీ అబ్బా మన ఇంటికి వచ్చారు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటాం మీ అందరికి తెలిసిన విషయమే. అలాంటిది మన రక్త సంబంధీకులు అని తెలిసిన తర్వాత మనం ఎంత ఉత్సాహంగా ఉంటాం. అబ్బా నేను వీళ్ళతోనే ఇన్ని రోజులు మాట్లాడింది, నేను వీళ్ళతోనే ఇన్ని రోజులు ట్రావెల్ చేసింది, నేను వీళ్ళతో ఉన్నానా, నా రక్తమా, నా బంధువులా అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో అదేవిధంగా మన పిల్లలు ఇప్పుడు చూశారు కదా ఈరోజు ఎపిసోడ్ చూసింటే మీకు అర్థమైంది. ఆ పిల్లలు మీ పాపతో ఆడుకున్నారు, మీ బుజ్జమ్మతో ఆడుకున్నారు, మీరెంతో ఎన్నో రోజులు ఆడుకున్నారు అనేసి అక్కడ చెప్పినా కానీ అక్కడ బుజ్జమ్మ ఎవరు ఎక్కడ అనేసి వాళ్ళు చూడాలనుకుంటే వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారు బుజ్జమ్మని. చూసినా కానీ ఆ ప్రేమ ఆప్యాయత అనేది మరొకసారి అయితే పొంగుకొని వచ్చింది. ఆ పొంగుకొని రావడంతోనే ఇక్కడ వాళ్ళైతే ఆ పాపని దగ్గర చేసుకున్న తర్వాత అమ్మోళ్ళు రేపు వస్తారు ఇంటికి. అమ్మోళ్ళు రేపు వచ్చిన తర్వాత నువ్వేమని పిలవాలి తెలుసు కదా అంటే అమ్మ అని పిలవకూడదు కానీ మేడం అని పిలవాలి అనేసి మాట్లాడడం నెక్స్ట్ లెవెల్ సూపర్ అనిపించింది అదంతా. అది అయిపోయిన తర్వాత సత్లో అది అయిపోయిన తర్వాత మన మనోహరి గారికి అయితే మన అమర్ అయితే చెప్పాడు కదా. ఏం చెప్పాడు, నా బిడ్డను ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి, నా బిడ్డను నేను రక్షించుకోవాలి అనేసి మన మనోహరి దగ్గర అయితే కాల్ చేపించాడు. మన మనోహరిని కాల్ చేపిస్తాడని తెలిసే అక్కడ మన మనోహరిని అయితే మన భాగ్య అయితే బాగా ట్రాప్లోకి అయితే వేసింది. అంటే దొంగ నాటకం ఆడి ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి పోవాలనేసి ఎవరు తీసుకున్న గోతలో వాళ్ళే పడతారు అనేసి అంటారు కదా. ఆ విధంగా ట్రాప్ చేసి మన మనోహరిని అయితే ట్రాప్ చేసి మా అక్క బాగోగులంతా నువ్వు చూసుకుంటా ఉండవు, 5 సంవత్సరాలు నా బిడ్డలను కంటికి రెప్పలాగా చూసుకున్నావు అనేసి మాట్లాడి అవంతా చేయడం సూపర్ అనిపించింది. అసలు బాగా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మనం మనోహరి గారు అయితే బుట్టలో పడిపోయారనే చెప్పచ్చు. అక్కడ చంబా చెప్తానే ఉంది, ఓసే పిచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు వాళ్ళు మాట్లాడే మాటలేంది, వాళ్ళు ట్రాప్లను పడిపోతా ఉండవు అంటే అది చంబా అలాగేం మాట్లాడద్దు అనేసి ఏదో కథలు చెప్పి ఏదో కహానీ చెప్పి అక్కడ చంబా నోరైతే మూపించినా కానీ ఏం చేస్తాము, పోయే కాలం వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. 5 ఏళ్ళు అయితే సుఖంగా ఉన్నింది. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు భాగి ఈజ్ బ్యాక్ అన్న తర్వాత మన మనోహరికి అయితే చుక్కలు అనేది ఎలా ఉంటాయి చూపిస్తాము అనేసి వీళ్ళైతే మొత్తం అందరూ ఫ్యామిలీ అయితే
మన బాగి పక్కన అయితే నిలిచారు. అలాగే అమరేంద్ర కూడా త్వరలోనే నిలుస్తాడు. అంటే బాగి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమరేంద్రకి ఈరోజు ఫోన్లో ఎలాగైతే సంభాషణ జరిగిందో, అంటే మన మనోహరి అయితే మధ్యవర్తిగా ఉండింది. అంతే మధ్యవర్తిగా ఉన్నా కానీ మన అమరు బాగి ఎలాగైతే మాట్లాడుకుంటా ఉంటారో అదేవిధంగా 10 రోజుల పాటు ఉంటుంది అనేసి అన్నారు. 10 రోజులు ఆరు పాపకైతే వాళ్ళ నాన్నే అమరేంద్ర అనేసి తెలియకపోయినా కానీ మన అమరేంద్ర అయితే ప్రతిరోజు లోపల ఉండే ప్రేమ బయటికి కోపం చూపిస్తాను. అంటే అమరేంద్రకి కానీ నిజం తెలిసిందంటే మనోహరిని ఎలాగలా మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. కాబట్టి ఆ మనోహరి నిజ రూపం బయట పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పిల్లల వల్ల అయితే కాదు. ఎందుకంటే ఆ చంబ ఆ పిల్లల్ని బాగా మ్యానిపులేట్ చేస్తుంటారు. అలాగే రాతోడు ఎంత చేసినా కానీ అక్కడ ఆ మనోహరి ఏం చేయలేకపోయినాడు. కాబట్టి ఇప్పుడు మన బాగి వచ్చిందంటే మన అమరేంద్రకి దగ్గర ఏంటంటే దగ్గర అయినట్టే, అంటే మన మనోహరిని దూరం చేస్తా ఉన్నట్టే ఉంటుంది, దగ్గర చేస్తా ఉన్నట్టే ఉండి వెనకాల గోయి లోడుతూ ఉంటుంది. మామూలుగా విలన్ చేస్తూ ఉంటారు, కానీ హీరోయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనమైతే చూడబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఇంకా 30 days మన మనోహరికి అయితే ముసలి పండుగ అని మనం అయితే మాట్లాడుకోవచ్చు. లైక్ చేయడం అసలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోదండి.